సార్ కూరగాయలు టొమాటో 5 రూపాయలు ఉంటే 22 రూపాయలు, బెండకాయ 7 రూపాయలు ఉంటే 24 రూపాయలు, దొండకాయ 5 రూపాయలు ఉంటే 16 రూపాయలు, వంకాయ 4 రూపాయలు ఉంటే 24 రూపాయలు, కాకరకాయ 6 రూపాయలు ఉంటే 20 రూపాయలు, క్యారెట్ 7 రూపాయలు ఉంటే 30 రూపాయలు, చిక్కుడు 4 రూపాయలు ఉంటే 30 రూపాయలు, బంగాళదుంప 6 రూపాయలు ఉంటే 24 రూపాయలు, క్యాప్సికమ్ 8 రూపాయలు ఉంటే 30 రూపాయలు, బీట్రూట్ 7 రూపాయలు ఉంటే 24 రూపాయలు, క్యాబేజ్ 4 రూపాయలు ఉంటే 35 రూపాయలు, అల్లం 25 ఉంటే 65 రూపాయలు, పచ్చిమిర్చి 6 రూపాయలు ఉంటే 23 రూపాయలు. ప్రభుత్వం ఉందండి? ఉండేది. ఈ రోజు 8,30,00,000 మంది ప్రజలు మొత్తం కూడా అన్నం తినందే, ఎవరు కూడా బతకలేరు. ప్రతి వారికి ఆహారం కావాల్సిందే, ప్రతి వారికి తిండి తినాల్సిందే, ప్రతి వారు ఏదో ఒక గోధుమలో బియ్యము లేకపోతే కాఫీ దాకా చక్కెర కావాలా, కూరగాయలు కావాల్సిందే. ఈ విధంగా ఆకాశాన్ని అంటుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస ధర్మంగా వాళ్ళంతా పిలిపించి ఏమైనా రివ్యూ పెడుతున్నారా? లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ముఖ్యమంత్రి గారు 66 రోజులు 67 రోజులు అయింది. కొన్ని రోజులు జెరూసలంకు పోయారు, కొన్ని రోజులు గోవాకు పోయారు, 10 ట్రిప్పులు ఢిల్లీకి పోయారు. దాదాపు అవుట్ ఆఫ్ హైదరాబాద్ 40 రోజులు ఉన్నాడండి. కనీసం ముఖ్యమంత్రి గారు అంటారు, మేము కందిపప్పు కొనాలనుకున్నాము, ప్రపంచంలో ఎక్కడ దొరకలేదు, కాబట్టి మేమేం చేయలేము, 4 నెలలు ఆగండి అంటాడు. 4 నెలల పంట వస్తుందండి. కంది పంట 6 నెలలకు వస్తుంది. గత సంవత్సరం 4,50,000 హెక్టార్లలో వేస్తే ఈ ఏడు వర్షాభావం వల్ల 1,39,000 హెక్టార్లను వేశారు కంది పంట. మీరు 4,50,000 హెక్టార్లు వేసినప్పుడే మీరు కంట్రోల్ చేయలేనప్పుడు 1,39,000 హెక్టార్లు వేసినప్పుడు మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? మీ దగ్గర ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉందా? మీరేమైనా పట్టించుకుంటారా? ప్రజల గురించి ఏమైనా మీరు థింక్ చేస్తున్నారా? బియ్యం ధర పెరిగిందంటే మంత్రి గారు దొడ్డు బియ్యం తినండి, సన్న బియ్యం వద్దంటాడు. ఇంకొక పర్యాయము అంటాడు, బయ్యింగ్ కెపాసిటీ పెరిగిపోయిందంట, పేదలకు మొత్తం వెళ్ళిపోయిందంట, కాబట్టి ఎంత పెట్టినా కొంటారంట. ఇదంటే మంత్రులు చెప్పే ఆ సమాధానం? ఇదంటే బాధితారహితంగా మాట్లాడే ప్రవర్తన? ఈ రోజు ఇంకొక ఆయన తౌడు తినమంటాడు, ఇంకొక ఆయన అంటాడు కందిపప్పు తినొద్దంటాడు, శనగపప్పు పోండి అంటారు, శనగపప్పు ఖర్చు. ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం అనుకున్నప్పుడు ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యం అన్నిటికన్నా కూడా ధరలు, అధిక ధరలు. ఈరోజు పెట్రోల్ ధరలు పెంచేశారు. ఈ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజిల్ ధర, పెట్రోల్ ధర పెంచారు. నీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ డీజిల్ ధర తగ్గిపోతే $40కి ఇప్పుడు $70 వస్తే $170 ఉన్నప్పుడు ఏ రేటు ఉందో ఆ రేటే పెట్టారు. దాని యొక్క ఎఫెక్ట్ అన్నిటి మీద పడతా ఉంది. డీజిల్ పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ మీద పెరుగుతుంది, ఈ యొక్క కూరగాయలు కానీ ఈ సరుకులు కానీ రవాణా మీద పెరుగుతుంది, అది కామన్ మ్యాన్ మీద కూడా పడుతుందని చెప్పి సభాముఖాన్ని తెలియజేస్తాను. దీనికి ఏమన్నా మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏమైనా పెట్టారా? ఈ బడ్జెట్లో పైసా పెట్టలేదే. కనీసం ఈ ఏడు కరువు ఉంది, అనుకున్న రీతిలో సోయింగ్ జరగలేదు, 30% కూడా జరగలేదు, వర్షాలు ఇప్పుడు కూడా పడలేదు. కాబట్టి మనం ఏమన్నా సరే అధిక ధరలను కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలా? మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏమైనా మనం పెట్టారా? అది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఉల్లిపాయలు పెరిగితేనే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి ఉల్లిపాయలు ఇతర రాష్ట్రాల్లో కొని గోడాన్లో పెట్టి తాగి తగ్గింది. అదేవిధంగా కందులు కూడా ఇతర రాష్ట్రాల్లో కొని ఇక్కడ పంట తగ్గినప్పుడు, కరువు వచ్చినప్పుడు, బాగా కరువు 2003, 2002, 2003లో బాగా విపరీతమైన కరువు ఉండి వర్షాలు లేకుండా పంటలు లేనప్పుడు కూడా ఇంత రేటు అమ్మలేదే. ఇప్పుడు బాగా వర్షాలు పండి వరుణుడు దేవుడే మా పార్టీ అంటారు, దేవుడు కూడా పార్టీలు చేసేశారు. కడికి వర్షాలు బాగుపడితే ఏమంటే ప్రపంచవ్యాప్తంగా పడినాయండి వర్షాలు. ఒక రాజశేఖర రెడ్డి గారి కోసం ఆంధ్రప్రదేశ్లోనే కురవలేదు, ఇది ప్రపంచవ్యాప్తంగా పడినాయి. సైకిల్, అది ఒక్కొక్క సైకిల్ రౌట్ ఉంటుంది. ఇప్పుడు వరుణ్ దేవుడు ఎక్కడికి పంపించేశారండి మీరు? రాజశేఖర రెడ్డి గారి అదృష్టం ఎక్కడికి పోయిందండి?
ఇప్పుడు కురిపించదు కదండి. ఆ మేఘమదం మంచిగా లేదు. వర్షాలు పడేటప్పుడు మేఘమదం. సార్, ఏదో ప్రకృతి అనుకూలించి మంచి వర్షాలు పడి ప్రజలు సుభిక్షం ఉంటే మేము కూడా సంతోషపడుతున్నాం. మనకు రాజకీయం కాదు ముఖ్యం, పదవులు కాదు ముఖ్యం, ప్రజల యొక్క ఇబ్బందులు వాళ్ళ సంతోషం కూడా మనకు ముఖ్యం. రాజకీయ పార్టీలు వాళ్ళ కోసం ఉండేది, వాళ్ళ కోసం పోరాడేది, వాళ్ళ సంక్షేమం కోసం మనం ఈ అసెంబ్లీలో వచ్చి కూర్చున్నాం. వాళ్ళ సంక్షేమం కోసమే మనం మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడినా మేము మాట్లాడినా కూడా. కాబట్టి వర్షాలు పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒక పక్క బట్టి విక్రమార్క గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇదిగోండి 2001లో రాజశేఖర రెడ్డి గారు బడ్జెట్ స్పీచ్ కూడా నా దగ్గర ఉంది. బడ్జెట్లో రాజశేఖర రెడ్డి గారు ఏమి మాట్లాడినారో అది కూడా ఉంది. ఏ విధంగా మాట్లాడినారో, ఏ విధంగా విమర్శించారో 2001లో ఆయన స్పీచ్ కూడా నా దగ్గర ఉంది. నేనేమి ఏ విధంగా మీ లీడర్ గారిని అడగండి ఏం మాట్లాడినారో. అప్పుడు మీ చేసిన బట్టి విక్రమార్క గారు మీరు ఆయనతో మాట్లాడి మీరు చెప్తున్నారు. ముద్దుకృష్ణ నాయుడు గారు, గెట్ ఇంటు ద సబ్జెక్ట్, గెట్ ఇంటు ద బడ్జెట్ డిస్కషన్. మీరు డివియేట్ కావద్దండి, ప్లీజ్ డోంట్ డివియేట్. ఇప్పుడు సార్, ఈ ధరలు అని చెప్పే దాని మీద కనీసం ప్రభుత్వానికి క్షేమ పుట్టినట్టు కూడా లేదు. ధరలు వాళ్ళ దారిని వాళ్ళు పోయేటుకుంటే ఇంకా ప్రభుత్వం ఎందుకండి? ప్రభుత్వాలు మనం ఉన్నది ఎందుకండి? ఎవరి సంక్షేమం కోసం అంటే ఈ బడ్జెట్ అంతా కూడా 1,03,000 కోట్లు ఎవరి కోసం పెడుతున్నారండి మీరు? వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి కాకుండా, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి గవర్నమెంట్ ఇప్పుడు ₹2 బియ్యం ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే ₹2 బియ్యము? బీదవాడు కొనలేడు కాబట్టి, బీదవాడు కొనలేడు కాబట్టి ₹7 ₹10 పెట్టి కొనలేడు కాబట్టి మేము ₹2 ఇస్తామంటున్నారు. అదేవిధంగా కందిపప్పు ఈరోజు ₹92 ఉంది, కొనలేరు. మీరే చెప్పారు ₹40 కేజీ, ₹30 కేజీ కందిపప్పు ఇస్తామని. ₹40 మేము పామోలిన్ ఆయిల్ ఇస్తాము 1 లీటర్ అన్నారు. ఎక్కడైనా ఇస్తున్నారు మీరు? మళ్ళా చెప్పారు మేము కేజీ కాదు ½ కేజీ ఇస్తాము, ₹45 ఇస్తామని మీరే చెప్పారు. ఇది ప్రభుత్వమే భరించలేకుండా పోతా ఉంటే, ప్రభుత్వమే ₹30 కేజీ 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే ప్రభుత్వం ₹30 ఇస్తామన్న కందిపప్పుని ₹45 పెంచి కేజీ ఇస్తామని చెప్పిన దాన్ని అర కేజీ తగ్గిస్తే బీదవాడు కూలి చేసుకునేవాడు ఏ విధంగా కందిపప్పు కొని తిరగలడు? కనుక తిరుమల తిరుపతి దేవస్థానం కూడా 2,000 కోట్ల బడ్జెట్ ఉండి నిత్యాన్నదానంకి కొన్ని 100 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంటే వాళ్ళు కూడా కందిపప్పు కొనలేమని 50 గ్రాముల ముద్దపప్పుని 20 గ్రాములు తగ్గించేశారు. పేపర్లో వచ్చింది, మీరు చూడండి కావచ్చు ఉంటే. ఈరోజు ఆ విధంగా కందిపప్పు ధరలు మండిపోతా ఉంటే ఈరోజు ₹92 ఉంది, కొద్ది రోజుల్లోనే ₹100 అవుతుంది. పెసరపప్పు, మినపప్పు పెరిగిపోతా ఉంది. ఈ పప్పులు పౌష్టికాహారం, పేదవాళ్ళకి పౌష్టికాహారం లేకుండా పోతే వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతారో మనం కూడా అర్థం చేసుకోవాలి.